హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. నేను మీ సింధుని. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యాషన్ బై సింధు. ఇవాల్టి వీడియోలో క్విక్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకోగలిగే నార్త్ స్టైల్ ఒక మంచి సబ్జీ రెసిపీని మీకు చూపిస్తున్నాను. రెసిపీ ప్రిపరేషన్ కోసం ఫస్ట్ స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులోకి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి వీడియో క్లిప్లో మీరు చూస్తున్న విధంగా పొడుగ్గా కట్ చేసుకున్న వంకాయ ముక్కలు 1/2 కేజీ వరకు వేసుకోవాలి. ఇక్కడ వంకాయని మరీ సన్నగా అలాగని మరీ లావుగా కాకుండా వీడియో క్లిప్లో మీరు చూస్తున్న విధంగా ఇలా పొడుగ్గా స్ట్రిప్స్ లాగా కట్ చేసుకుని వేసుకోండి. అప్పుడు మీకు రిమైనింగ్ వెజిటబుల్స్తో పాటు ఇది కూడా యూనిఫామ్గా ఫ్రైయింగ్ అనేది అవుతుంది. సో వంకాయ ముక్కల్ని కేవలం మీడియం హీట్లోనే వీడియో క్లిప్లో మీరు చూస్తున్న విధంగా ఇవి సాఫ్ట్గా అయ్యేలాగా కుక్ చేసుకోవాలి. సో వంకాయ ముక్కలు బాగా సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత వీటిని ఆయిల్ నుంచి డ్రైన్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి 4 పెద్ద బంగాళదుంపలు పైన చెక్కు తీసేసి వీడియో క్లిప్లో మీరు చూస్తున్న విధంగా ఇలా పొడుగ్గా స్ట్రిప్స్ లాగా కట్ చేసుకున్నవి వేసుకోండి. ఈ బంగాళదుంపలు వెయిట్లో చెప్పాలి అంటే అప్రాక్సిమేట్లీ ఒక 300 గ్రామ్స్ వరకు ఉండొచ్చు. 300 to 400 గ్రామ్స్ మధ్యలో ఉంటాయండి వెయిట్ అనేది. సో వీటిని కూడా మీడియం హీట్లోనే పొటాటోస్ అనేవి లైట్గా క్రిస్పీగా అయ్యి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకునే ఈ కర్రీ అనేది రైస్, రోటీ, చపాతీ, పూరి దేనిలోకైనా చాలా చాలా రుచికరంగా ఉంటుంది. రెగ్యులర్గా మనం మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ అంటే తాలింపు పెట్టి కూరగాయలు వేసేస్తాం. బట్ ఈ ప్రాసెస్ చాలా యూనిక్గా ఉంటుంది. అలాగే తిన్న ప్రతి బైట్లో కూడా ఈచ్ అండ్ ఎవ్రీ వెజిటబుల్ మనం తినేటప్పుడు చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. సో పొటాటోస్ ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లోకి 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని పోపు లో హీట్లో ఫ్రై అయిపోయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని వీడియో క్లిప్లో మీరు చూస్తున్న విధంగా ఇలా పొడుగ్గా చీలికలుగా కట్ చేసుకున్న ముక్కలు యాడ్ చేసుకోండి. ఈ ఉల్లిపాయల్ని కేవలం లో టు మీడియం హీట్లోనే ఉల్లిపాయలు మెత్తబడే వరకు కుక్ చేసుకోండి. తర్వాత ఇందులోకి ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకుని ఒక 1 టీ స్పూన్ ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ నుంచి పచ్చివాసన పోయే వరకు లో టు మీడియం హీట్లోనే కుక్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ నుంచి పచ్చివాసన పోయిన తర్వాత మాత్రమే 4 బాగా పండినటువంటి పెద్ద సైజ్ టొమాటోల్ని మిక్సీ జార్లోకి వేసి ఫైన్ ప్యూరీ లాగా గ్రైండ్ చేసుకుంది యాడ్ చేసుకోవాలి. టొమాటోస్ గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ అనేది యూస్ చేయొద్దు. సో ఈ టొమాటో ప్యూరీ వేసిన తర్వాత ఫ్లేమ్ని లోలోకి అడ్జస్ట్ చేసుకుని ఈ కడాయికి సరిపడా లిడ్ అనేది పెట్టేసి అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి. లిడ్ పెట్టడానికి ముందు సాల్ట్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ టొమాటో ప్యూరీ నుంచి పచ్చివాసన పోయే వరకు లో హీట్లోనే కుక్ చేసుకోవాలి. పచ్చివాసన కంప్లీట్గా పోయిన తర్వాత మనకి ఆయిల్ అనేది ఇలా సైడ్కి సెపరేట్ అవ్వటం స్టార్ట్ అవుతుంది. ఈ స్టేజ్ వచ్చే వరకు కుక్ చేసుకుంటేనే మనకి ఆ కర్రీ అనేది టేస్ట్ ఫుల్ ఫ్లెజ్డ్గా ఎంజాయ్ చేయగలం. అలాగే మన ఛానల్లో బ్రింజాల్స్ యూస్ చేసి ప్రిపేర్ చేసిన కొన్ని రెసిపీస్, అట్ ద సేమ్ టైం పొటాటో యూస్ చేసి ప్రిపేర్ చేసిన కొన్ని రెసిపీస్ ఉన్నాయి. వాటి తాలూకా లింక్స్ అన్నీ కూడా పైన ఐ కార్డ్స్లో చివరి ఎండ్ స్క్రీన్లో ప్రొవైడ్ చేస్తాను. కుదిరితే ఆ రెసిపీస్ కూడా ఒకసారి చెక్ చేయండి, మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. ఇప్పుడు ఒకసారి టొమాటో ప్యూరీ అంతా కూడా బాగా కలుపుకొని ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న బంగాళదుంప, వంకాయ ముక్కలు వేసేసి అవసరానికి తగినట్టు అంటే గ్రేవీ కన్సిస్టెన్సీ మీరు ప్రిఫర్ చేసే దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకుని బాగా కలుపుకుని లిడ్ అనేది పెట్టేసి 7 to 8 మినిట్స్ పాటు లో హీట్లోనే కుక్ చేసుకోండి. ఇలా మనం లో హీట్లో కుక్ చేసుకోవటం వల్ల ఈ టొమాటో ప్యూరీ ఏదైతే ఉందో దీనిలో వంకాయ ముక్కలు, బంగాళదుంప ముక్కలు బాగా ఉడికి కూరకి మంచి రుచి అనేది వస్తుంది. సో 7-8 మినిట్స్ తర్వాత లిడ్ అనేది ఓపెన్ చేసి 1 టీ స్పూన్ వేయించిన ధనియాల పొడి, 1 టీ స్పూన్ సబ్జీ మసాలా పౌడర్ అని మనకి బయట దొరుకుతుంది, అది వేసుకోండి. అది లేకపోతే గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. మీ రుచికి సరిపడా కారం అనేది యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ కర్రీ మంచి బ్రైట్గా కనిపించడం కోసం కాశ్మీరీ చిల్లీ పౌడర్ అనేది యూస్ చేశాను. మీరు రెగ్యులర్గా ఇంట్లో యూస్ చేసుకునే కారమే యూస్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా బాగా కూరకి కలుపుకొని లిడ్ అనేది పెట్టేసి మరొక 2-3 నిమిషాల పాటు లో హీట్లో కుక్ చేసుకోండి. దీనివల్ల మనం వేసిన గరం మసాలా పౌడర్ అండ్ ధనియా పౌడర్ ఫ్లేవర్ అనేది కూరకి బాగా పడుతుంది. 2 to 3 మినిట్స్ తర్వాత లిడ్ అనేది ఓపెన్ చేసి ఫ్లేమ్ టర్న్ ఆఫ్ చేసి రఫ్గా చాప్ చేసుకున్న కొత్తిమీర ఆకులు వేసి బాగా కలుపుకుని డిష్ అవుట్ చేసుకుని సర్వ్ చేసుకోవటమే. సో చాలా చాలా యూనిక్ టేస్ట్తో చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియో లింక్ ఫార్వర్డ్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. బాయ్.